సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో తెలంగాణ తల్లికి గోదావరి జలాభిషేకం చేసి కాళేశ్వరం గొప్పతనం చాటారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాలి కిషోర్ కుమార్. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాతనే తుంగతుర్తి అంతా కూడా వర్షాలుగా మారింది. 1,20,000 ఎకరాల ఆయకట్టు అంతా కూడా స్థిరీకరణ జరిగింది. కేసీఆర్ గారి యొక్క ముందు చూపు, కేసీఆర్ గారి యొక్క దార్శనికతతోనే ఎంతో పడవబడినటువంటి తుంగతుర్తి నియోజకవర్గం పచ్చగా కలకలాడినట్టు కూడా మరోసారి కూడా పునరుద్ఘాటించారు గాలి కిషోర్ కుమార్. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లు వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి నీళ్ల పేరుతో ఈ ప్రాంతంలో కూడా ఈ ప్రాంత రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారంటూ కూడా మరోసారి కూడా తీర్చడం జరిగింది. కాంగ్రెస్ బీజేపీ పార్టీని ఒక్కటే దుష్ప్రచారం చేస్తూ కాళేశ్వరాన్ని నిష్ప్రయోజనంగా చాటుతూ వరకచర్ల గ్రైండ్ క్లియర్ చేసేందుకు ఒక పెద్ద కుట్ర చేస్తున్నారంటూ కూడా గాలి కిషోర్ కుమార్ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని ఆరోపణలు చేసినా, ఎవరైనా నిరాధారటువంటి ఆరోపణలు చేసినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం రైతులు తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాతనే తెలంగాణ సస్యామలంగా మారిందంటూ మరోసారి కూడా తీర్చారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా కేంద్రంలో హైదరాబాద్ ఉద్యోగ జాతర జరిపిన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమం చేశారు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపైన సిబిఐ ఎంక్వైరీని ఆదేశించిన పట్ల సర్వత్రా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికోణం కూడా తగ్గించడం జరిగింది. తెలంగాణ తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, తెలంగాణ సస్యాలను చేసినటువంటి అపరప్రయోజకులు కేసీఆర్ గారిపైన రాజకీయ కక్షతోనే, రాజకీయ కుట్రతోనే ఒక కుయుక్తులు పడుతూ, కుతంత్రాలు పడుతూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బంధాన్ని ఏర్పరచుకొని సిబిఐ ఎంక్వైరీ పేరుతో మరోసారి విధించడానికి పూనుకుంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఆరోపణలు చేసినా, ఎవరైనా నిరాధారటువంటి ఆరోపణలు చేసినా కేసీఆర్ గారు నిప్పులాంటి వారు. కేసీఆర్ గారికి ఎలాంటి నిరాధారటువంటి ఆరోపణలు, ఎలాంటి ఆరోపణలు కూడా ఆయనకు ఆపాదించబడవు. కేసీఆర్ గారు ఒక దేవుడిలాగా ఆహ్వానించారు. పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం అడిగారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీ కుట్రను ఆపకపోతే ప్రజాక్షేత్రంలో తెలంగాణ గురించి చెప్తాం, ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్తామంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీర్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చదువుతాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపైన ఒక్కసారిగా బయలుదేరారు దిగారు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం, కాళేశ్వరం ప్రాజెక్టు పైన అసెంబ్లీ సాక్షిగా దుష్ప్రచారం చేయడానికి ఖండిస్తూ పెద్ద కూడా నిరసన కార్యక్రమం అడిగారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి అక్కడ ఉన్నటువంటి భువనగిరి చౌరస్ వరకు కూడా బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారి పైన కుట్రలు మేము సైన్ చేయలేదు, కేసీఆర్ గారి పైన ఈగ వంగం ఉంటుంది లేదంటూ కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు గుణపడడం తప్పదు, ఈ రెండు పార్టీని పొంద పెట్టామంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి యొక్క దార్శనికత, కేసీఆర్ గారి యొక్క ముందు చూపుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టు పచ్చగా స్థిరీకరణ అయింది. గతం వల్ల బసాపు రిజర్వాయర్తో ఈ ప్రాంతంలో కూడా పచ్చగా కలకలాడుతుందని మరోసారి చెప్పారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.